వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ రాష్ట్రంలో మరి కొలువుదీరి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండవ మంత్రివర్గ విస్తరణ పైన తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేయబోయే మంత్రివర్గంలో గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఇట్లా వీళ్ళ పేర్లు వినిపించాయి. ఒక 4-5 పేర్లు వినిపించాయి. అయితే ఏప్రిల్ 3 లేదా 4వ తేదీన మరి మంత్రివర్గ విస్తరణ అంశం కొలికి వచ్చి మరి 3వ తారీఖుని పేర్లు ప్రకటించాల్సి ఉండగా మరి రాష్ట్ర నాయకత్వం ఏదైతే రాష్ట్ర అధినాయకత్వం ఈ ప్రక్రియను పెండింగ్లో పెట్టింది. అయితే మళ్ళీ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న సందర్భంగా మరి పార్టీలోనైతే మరి భిన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి. నాకు ఇవ్వాలి అంటూ నేతలు మరి విరుచుకుపడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రాజగోపాల్ రెడ్డి నల్గొండలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి చాలా కృషి చేశానని చెప్పేసి, భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి చాలా కష్టపడ్డానని చెప్పేసి, పార్టీకి విధేయునిగా పనిచేస్తున్నానని చెప్పేసి తనకు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. తనకు ఓపిక నశించిపోయిందని ఇక అధిష్టానాన్ని ఇంకా ఎంతకాలం బతిలాడాలని, తనకు మంత్రి పదవి ఇవ్వాలని, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని, క్యాబినెట్లో చోటు కల్పించాలని కొంతమంది నేతలు నాకు సపోర్ట్గా ఉంటున్నారని, కానీ కొంతమంది నల్గొండ జిల్లాకు చెందిన నేతలు తనకు మంత్రి పదవికి రాకుండా అడ్డుకుంటున్నారని జానారెడ్డి పైన విమర్శలు చేయడం జరిగింది. ఇక ఆదిలాబాద్ మంచిర్యాల ఎంపీ ప్రేమ్ సాగర్ రావు కూడా మరి గత 30 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని, నాకు ఇవ్వకపోతే ప్రజాస్వామ్యంకి అన్యాయం జరిగిపోతుందని, లేదంటే తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఆదిలాబాద్ జిల్లాకే అన్యాయం జరుగుతుందని, తనకు న్యాయం జరిగేలా చూడాలని మరి ఢిల్లీ నేతలను, అదేవిధంగా బట్టి విక్రమార్కను, రాష్ట్ర అధినాయకత్వాన్ని కూడా ఆయన కోరడం జరిగింది. ఇది ఇలా ఉండగా మరి గడ్డం వివేక్ కూడా తనకు కేటాయించాలని, మంత్రి వర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నాడు. దాదాపు 75 సంవత్సరాలుగా తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తుందని ఆయన తెలపడం జరిగింది. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే విషయంలో కావచ్చు, తాము ఇంకా విశ్వాసంతో పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన కోరుతున్నాడు. ఆయన అన్న గడ్డం వినోద్ కూడా మరి ఈ అంశాన్ని ప్రస్తావించాడు. ఇలా ఉంటే మరి మందకృష్ణ మాదిగ మరి కొత్తగా చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని, అద్దంకి దయాకర్కు ఈ క్యాబినెట్ విస్తరణలో చోటు కల్పించాలని చెప్పేసి కూడా ఆయన కోరుతా ఉన్నారు. గతంలో విజయశాంతి పేరు, అద్దంకి దయాకర్ పేరు, వాకిటి శ్రీహరి పేరు, సుదర్శన్ రెడ్డి పేరు, రాజగోపాల్ రెడ్డి పేరు, ఇట్లా చాలామంది పేర్లు అయితే వినిపించాయి, గడ్డం వివేక్ పేరు. కానీ మరి ఇప్పుడు అధిష్టానం ముందు ఈ అంశం అయితే చర్చనీయాంశమైంది. మరి ఎవరికి కేటాయిస్తారే అంశం అయితే చాలా సస్పెన్స్గా మారింది. మరి కొద్ది రోజుల్లో దీనిపైన అయితే క్లారిటీ రానుంది.